అన్నమాట. ఈ వ్లాగ్ లో మీరు జగన్నాథ్ స్వామి టెంపుల్ అయితే చూడబోతున్నారు. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళొద్దాం అని అనుకున్నాం, కానీ కుదరలేదు. ఫైనల్లీ వెళ్ళొచ్చాం అనమాట జగన్నాథ్ స్వామి టెంపుల్ కి. చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి 7 అయింది. సో నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 12, మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి ఓపెన్ చేస్తారనమాట. 9 వరకు ఉంటుంది. ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము జగన్నాథ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యేసరికి ఒక 6:30 అట్లా అయిందనమాట. మాకు ట్రాఫిక్లోనే ఒక 30 minutes 40 minutes పట్టింది. ఎందుకంటే మామూలు ట్రాఫిక్ లేదు. చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ కింద ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. ఇంకా ఇలానే ఉన్నిందనమాట రోడ్లో చాలా వరకు. ఇంకా మొత్తానికి మేము రూట్ మ్యాప్ చూసుకుంటూ టెంపుల్ వెతుక్కుంటూ వెళ్ళేసరికి 7-10 అయిందనమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే అసలు ఒక మంచి వైబ్, పాజిటివ్ వైబ్, ఎంత బాగుందో టెంపుల్ అయితే చూడటానికి. నిజంగా 2 కళ్ళు చాలలేదు, ఎక్సలెంట్గా ఉంది. రూట్ కూడా ఏమి కన్ఫ్యూజ్ అవ్వలేదు. అందుకే ఒక ½ an hourలో రీచ్ అయిపోయాము. కరెక్ట్గా రోడ్ మీదే ఉంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 TRS ఆఫీస్ పక్కనే అనమాట టెంపుల్. ఇంకా వెళ్ళగానే ముందు కాళ్ళు కడుక్కొని టెంకాయ తీసుకోవడానికి వెళ్ళాము. టెంకాయ కొనుక్కొని పువ్వులు అవన్నీ తీసుకొని ఇంకా మేమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళాము. ఇంకా గుడి లోపలికి వెళ్ళే ముందే గోడల మీద ఇలా మంచిగా కార్వింగ్స్ ఉన్నాయి. ఇంకా చాలా బాగున్నాయి, చూస్తూ వెళ్ళామన్నమాట. ఇంతకీ మన జగన్నాథ స్వామి టెంపుల్లో ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వీళ్ళ ముగ్గురు గురించి మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. వీడియో చూస్తూ ఉండండి, నేను వాళ్ళ ముగ్గురు స్టోరీ కూడా చెప్తాను. ఇంకా గుడి విషయానికి వచ్చేస్తే ఎంత బాగుందో చూడటానికి. ముందైతే మేము దర్శనం చేసేసుకున్నాం టెంకాయ కొట్టేసి. ఆ తర్వాత ఇంకా గుడి నుంచి బయటికి, అంటే గర్భగుడి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి వీడియోలు తీయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు అనంటే గర్భగుడిలో నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అని ఉంది. సో ఆ బోర్డు ఎక్కడైతే ఉందో అక్కడ నేనైతే వీడియోస్ తీయలేదు. ఇంకా బయట కార్వింగ్స్ కానీ గుడి గోపురం కానీ ఇవన్నీ నేను చక్కగా వీడియోస్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది నిజంగా. ఆర్కిటెక్చర్ అయితే ఎంత అందంగా ఉందంటే 2 years పట్టిందనమాట గుడి కట్టడానికి. 2007లో స్టార్ట్ చేశారు. కంప్లీట్ అయ్యేసరికి ఇనాగరేట్ చేసింది 2009లో. ఒడియా కమ్యూనిటీ ఈ గుడిని అయితే కన్స్ట్రక్ట్ చేయించారనమాట. 2 years పట్టింది. ఇంత మంచి కార్వింగ్స్, ఇంత మంచి ఆర్కిటెక్చర్ రావడానికి 60 మంది స్కల్ప్చర్స్ అలాగే ఆర్కిటెక్ట్స్ వర్క్ చేశారనమాట ఈ గుడి ఇంత బాగా రావడానికి. గోడల మీద కార్వింగ్స్ అయితే ఎంత డీటెయిల్గా వర్క్ చేశారంటే నిజంగా ఎంత బాగా, ఎంత శ్రద్ధగా చేసుంటే కానీ ఇంత మంచి అవుట్పుట్ రాదనమాట. అంత మంచి డీటెయిల్ వర్క్. ఎంత దూరం నుంచి చూసినా టెంపుల్ మీద ఉన్న విగ్రహాలు కానీ, అంటే చిన్న చిన్న కార్వింగ్స్ అవన్నీ కూడా చాలా డీటెయిల్గా క్లీన్గా కనిపిస్తూ ఉంటాయి. అందుకే అంత బాగుంది చూడటానికి. పైగా రెడ్ శాండ్ స్టోన్తో కట్టారు కదా, ఒరిస్సా నుంచే తెప్పించారు రెడ్ శాండ్ స్టోన్. అక్కడ నుంచి తెప్పించి మరీ కట్టారు కాబట్టి గుడి కూడా చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. మన ఈ జగన్నాథ స్వామి టెంపుల్ పూరిలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి రెప్లికా అనమాట, మోడర్న్ రెప్లికా అనొచ్చు. అందుకే నిజంగా పూరి వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న మన ఈ జగన్నాథ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుంటే చాలు. నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి శిఖరం ఏదైతే ఉందో, అంటే విమానం అని కూడా అంటాము, లేకపోతే గోపురం అని అంటాం కదా. సో ఈ శిఖరం ఏదైతే ఉందో దాన్ని కళింగ ఆర్కిటెక్చరల్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఎక్కువగా ఒరిస్సా వైపు ఉన్న గుడులన్నీ కూడా రెడ్ శాండ్ స్టోన్తో ఈ కళింగ ఆర్కిటెక్చరల్ స్టైల్లోనే కన్స్ట్రక్ట్ చేస్తారు. చాలా అంటే చాలా ఏన్షియంట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట ఇది. చూస్తున్నారు కదా ఈ డీటెయిల్ వర్క్, ఈ కార్వింగ్ ఇవన్నీ చాలా రిచ్గా కనిపిస్తాయి చూడటానికి, చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. మళ్ళీ మీరు ఇలాంటి టెంపుల్సే ఎక్కడ చూస్తాము అని అంటే పూరిలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ అందరికీ తెలిసినట్టు సేమ్ ఇదే కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అలాగే భువనేశ్వర్లో ఉన్న లింగరాజ స్వామి టెంపుల్, ఇంకా కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్, ఇవన్నీ కూడా కళింగ ఆర్కిటెక్చరల్ స్టైల్లోనే ఉంటాయన్నమాట. చాలా రిచ్ కార్వింగ్స్ ఉంటాయి. దేవుడు బొమ్మలు కానీ, మైథలాజికల్ సీన్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. గోడల మీద ఉన్నవన్నీ కూడా ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్నే యూజ్ చేస్తారనమాట. ఇంకా జగన్నాథ స్వామి టెంపుల్ లోపలే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, మన వినాయక స్వామి టెంపుల్, శివుడి టెంపుల్, ఇంకా అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నారనమాట. అమ్మవారుల్ని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ఇందాక చెప్పినట్టు గోడల మీద
మంచి కార్వింగ్స్, రామాయణ ఎపిక్స్కి సంబంధించిన మెథలాజికల్ సీన్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ డోర్ ఏం లేదు, అయినా కూడా పెయింట్ ఏదో డోర్ ఉన్నట్టు వేశారనమాట. ఇంకా రామాయణానికి సంబంధించిన వస్తే సీతారాముల పట్టాభిషేకం నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా అందంగా తీర్చిదిద్దారు గోడల మీద. అసలు గుడి అంత బిజీ ఏరియాలో ఉంటుందా, అయినా కూడా గుడి లోపల మనం దర్శనం చేసుకొని గుడి అంతా అలా చూస్తూ ఉంటే కనీసం కొంచెం కూడా సౌండ్స్ రావు. అంటే ఆ ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఏమీ ఉండవు. చాలా పీస్ఫుల్గా, ఎంత స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్ అంతా కూడా. ఇంకా అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకోవడం అంతా చాలా బాగుంది. ఇంకా గుడి లోపలే ప్రసాదం కౌంటర్ కూడా ఉందన్నమాట. లడ్డూలు అలాగే కొబ్బరి లడ్డులు ఇస్తున్నారు ప్రసాదంకి. నిజంగా కొబ్బరి లడ్డులు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మేము ప్రసాదం తీసుకొని గుడికి లెఫ్ట్ సైడ్ ఏముందా అని చూడటానికి వెళ్ళాము. అక్కడ పెద్ద భగవద్గీత అయితే పెట్టున్నారు. నిజంగా మాకు అసలు ఎంత నచ్చేసిందంటే ఆ భగవద్గీత. మా ఆయన అయితే ఒకసారి ఓపెన్ చేద్దామని అంటున్నారు. అంటే చెయ్యొచ్చో లేదో అని మేమైతే జస్ట్ అలా చూస్తూ కాసేపు అవన్నీ చదువుతూ ఉండిపోయాం అనమాట. భగవద్గీతకి సంబంధించిన అంతా కూడా అక్కడ ఉంది. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఏంటి అన్నీ అక్కడ రాసి పెట్టి ఉన్నారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చిన్న పిల్లల్ని తాతయ్య వాళ్ళు తీసుకొని వచ్చి అన్నీ అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇదేంటి భగవద్గీత, రామాయణం గురించి అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నాకు అది చూసి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉన్నారనమాట. ఇంకా మేము కూడా భగవద్గీత చూసేసి ఆ పక్కనే ఒక బుజ్జి రథం ఉంది. ఆ రథంలో మన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు కూర్చొని చాలా క్యూట్గా ఉందన్నమాట చూడటానికి. రథం అయితే ప్రతి సంవత్సరం మనకి జగన్నాథ రథయాత్ర అని చేస్తారు కదా, చాలా వేల మంది జనాలు వస్తారు రథం లాగడానికి. అయితే నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా ఆ పక్కనే నట మండపం అని ఒకటి ఉంది, చాలా బాగుంది. అక్కడ కూడా కార్వింగ్స్ ఎంత బాగున్నాయో. ఈ కార్వింగ్స్ కూడా సేమ్ కళింగ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ కార్వింగ్స్ అనమాట. అయితే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వీళ్ళ ముగ్గురు గురించి చెప్తాను అన్నాను కదా. ముగ్గురికి ఒక చిన్న స్టోరీ ఉంది, వినేసేయండి. ఒకప్పుడు శ్రీకృష్ణుడు, ఆయన అన్న బలరాముడు, ఇంకా వాళ్ళ అక్క సుభద్రాదేవి వీళ్ళు ముగ్గురు కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ గడుపుతూ ఉన్నారంట. అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడు బృందావనంలో ఆడిన ఆటలు, రాధమ్మతో గడిపిన రోజులు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడనమాట. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ముఖం చాలా ఆనందంతో మెరిసిపోతూ ఉందంట. అలా అవన్నీ గుర్తు చేసుకుంటూ కళ్ళు పెద్ద పెద్దవి చేసుకొని మురిసిపోతూ ఉన్నాడంట. అదే టైంలో వాళ్ళ అక్క సుభద్రాదేవి అలాగే బలరాముడు బయట అంటే డోర్ దగ్గర కాపలా కాస్తూ నిల్చున్నారు. వాళ్ళు కూడా శ్రీకృష్ణుడిని అలా చూస్తూ వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారంట. అంటే శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉన్నారు కదా, సో ఆయన్ని చూస్తూ ఆనందాన్ని వీళ్ళు కూడా అనుభవిస్తూ పెద్ద పెద్ద కళ్ళతో చాలా మురిసిపోతున్నారు. అదే టైంలో నారద ముని వీళ్ళ ముగ్గురిని చూసి, వీళ్ళ ముగ్గురి ఆనందాన్ని చూసి చేతులు చిన్నగా వెనక్కి పెట్టుకొని బుజ్జి బుజ్జి కాళ్ళు, బుజ్జి బుజ్జి చేతులతో ఉన్నారు కదా, సో వాళ్ళని అలా చూసిన నారద ముని వీళ్ళకి ఈ ప్రత్యేకమైన రూపాలు ఉండాలి అని చెప్పేసి మనకి జగన్నాథ్ టెంపుల్లో వీళ్ళ ముగ్గురు కూడా పెద్ద పెద్ద కళ్ళతో, చిన్న చిన్న చేతులు కాళ్ళతో చాలా ముచ్చటగా మనకి చూస్తూ ఉంటే కళ్ళ నిండా అలా చూస్తూ ఉండాలనిపించే రూపాలతో కొలువు తీరారనమాట. ఇది వీళ్ళ ముగ్గురు స్టోరీ. ఇదన్నమాట ప్రత్యేకత. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.